బైబిల్‌లోని బైబిల్ గ్రంథము ఎప్పుడు ఎక్కడ రాసిరి? బైబిలు గ్రంథము ఎప్పుడు ఎక్కడ రాసిరి? క్రీస్తు పూర్వం ఇంచుమించు 16 సంవత్సరాల నుండి క్రీస్తుకు తర్వాత క్రీస్తు శకం 100 సంవత్సరాల మధ్యకాలంలో మెసొపొతేమియా దేశం నుండి ఇశ్రాయేలు దేశం వరకు గల 700 మైళ్ళ భూభాగంలో రాయబడింది. అంటే ఇంచుమించు 700 మైళ్ళ భూభాగంలో రాయబడింది. దీనిలో ప్రాముఖ్యంగా పాత నిబంధన క్రీస్తు పూర్వం రాయబడితే, క్రీస్తు శకంలో క్రొత్త నిబంధన రాయబడింది. పాత క్రొత్త నిబంధనల సమ్మేళనమే బైబిల్ గ్రంథము, పరిశుద్ధ గ్రంథం. బైబిల్లో మొట్టమొదట వేటి మీద వ్రాయబడింది అని మనం ఆలోచన చేస్తే, మొదట బైబిల్ రాతి పలకల మీద, స్టోన్ ట్యాబ్లెట్స్, మట్టి పలకల మీదను, క్లే ట్యాబ్లెట్స్ వ్రాయబడింది. అట్లాగే చెక్క పలకలు, వుడ్ ట్యాబ్లెట్స్ మీదను, కుండ పెంకుల మీదను, కాపరు రేకుల మీదను, చెట్ల బెరళ్ళ మీదను, చర్మపు చుట్ల మీదను వ్రాయబడి దాచబడింది. కనుక బైబిల్ గ్రంథం రాతి పలకల మీద, మట్టి పలకల మీద, చెక్క పలకల మీద, కుండ పెంకుల మీద, కాపరు రేకుల మీద, చెట్ల బెరళ్ళ మీద, చర్మపు చుట్ల మీద వ్రాయబడి దాచబడింది. ఈరోజు ఇంత సులువుగా, ఈజీగా మనం తేలిగి బైబిల్ పట్టుకోగలుగుతున్నాం. కానీ ఒకప్పుడు ఎంతో కష్టముతో, శ్రమతో, మరి మిషనరీలు, భక్తులు ఆ యొక్క గ్రీకు, ఎబ్రీ భాషలో నుండి అనేక భాషలో